హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో బాలయ్య గారు అఖండ 2 రిలీజ్ అయ్యి మంచి విజయం అయితే సాధించింది. మంచి రెస్పాన్స్ ఆడియన్స్ దగ్గర నుంచి కూడా రావడం చూస్తున్నాం. అయితే ఇప్పుడు దీనిపైన వైసీపీ కొన్ని విమర్శలు కూడా చేస్తుంది. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ఈ సినిమాలో విమర్శలు పెట్టారు బాలయ్య గారు. కావాలని ఇదంతా చేశారు. గతంలో వీరసింహారెడ్డి టైంలో కూడా ఇలానే జరిగిందని చెప్పేసి విమర్శలు చేస్తున్నారు. మరి నిజంగా అఖండ 2 విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ గా చేసుకొని ఏమైనా డైలాగ్స్ ఉన్నాయా అనేది ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వర్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఈ మధ్య సినిమాల్లో పొలిటికల్ డైలాగ్స్ పెట్టడం అనేది కాస్త కామన్ అయిపోయింది. చాలా సందర్భాల్లో కూడా జరుగుతుంది. మరి ఇప్పుడు అఖండ 2లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకొని కొన్ని డైలాగ్స్ ఉన్నాయని, కొన్ని సీన్స్ ఉన్నాయని అంటే విమర్శిస్తూ అనేది చెప్తూ ఉన్నారు. సో అలా పర్టికులర్ గా సినిమాలో ఉన్నది, దాన్ని ఎలా చూస్తారు మేడం? ఏమండి, ఇవాళ కాదు, మీరు డే 1 నుంచి సినిమాలు తీసుకుంటే మీరు పాత సినిమాలు చూడడం మొదలు పెట్టారు అనుకో, ఎన్ని పొలిటికల్ సెటైర్స్ ఉంటాయో. పల్లెటూరు సినిమాలు ఉంటాయి కదా, వాతావరణంలో మీకు రాజకీయాలు పుట్టిందే రచ్చబండ దగ్గర కదా. సో మీరు అలా తీసుకోవటం మొదలు పెడితే అప్పుడు అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గురించి విమర్శించడానికే డైలాగ్స్ రాశారు కాదు కదా. వస్తారు, ఇప్పుడు నేతలు అనేవాళ్ళు వస్తారు పోతారు, డైలాగ్స్ ఎప్పుడూ ఉంటాయి. సందర్భానుసారం డైలాగ్స్ రావచ్చు. మీకు గుర్తుంటే, మీకు తెలుసో లేదో నాకు తెలీదు, వీళ్ళెవరు రాడాన్ వాళ్ళు సీరియల్స్ పైకి లేవడానికి కారణం, అసలు రాడాన్ పని అయిపోయింది అనుకున్నప్పుడు ఓంకార్ గారు ఇంకా ఆ రోజు బిచానా సర్దేసుకున్నాడు ఆయన. ఇంకా నేను వెళ్ళిపోవటమే మెడ్రాస్ నుంచి, ఇంకా రాత్రికి వెళ్ళిపోదు, ఆయన టికెట్ బుక్ చేసుకుంటే రాడాన్ వాళ్ళు పిలిచారు. పిలిస్తే ఆయన తన దాంట్లో ఇవాళ ఏం జరుగుతుందో అసెంబ్లీలో కావచ్చు, ఇవాళ పొలిటికల్ ఏది ఉంటే అది ఆ సెటైర్ రాసేవాడు ఆయన. అట్లా సీరియల్స్ హిట్ అయ్యి రాడాన్ సంస్థ నిలబడింది. ఆయన కూడా రైటర్ గా నిలదొక్కున్నాడు. ఆయన మంచి రైటరు, మంచి యాక్టర్ కూడా, మీకు తెలుసు. పోలీస్ భార్య అనే సినిమా తీశాడు కదా. అంటే నేను అనేది ఏంటంటే, ప్రతిదీ మీరు ఆపాదించుకోవడం మొదలు పెడితే అన్నీ మనకి నెగిటివ్ మన మీదకి వస్తాయి. బట్ అది అవసరం లేదు. ఇప్పుడు మీరు ఆ సినిమాలో ఏం పెట్టారు, ఈ సినిమాలో ఏం పెట్టారు, లేకపోతే బాలకృష్ణ సినిమా నాశనం అయిపోవాలని మీరు అనుకున్నప్పుడు మీకు అన్ని నెగిటివే కనిపిస్తాయి. సరే, అందులో ఒక డైలాగ్ ఉంది, ఏది ప్రధానమంత్రిని ఉద్దేశించి అతను అనుచరుడు ఏదో అంటాడు, ఈయన అపోజిషన్ అదే ప్రధానమంత్రితో అంటాడు, అదే చెప్తున్నా, ప్రధానమంత్రితో అంటాడు అపోజిషన్ లీడర్ గురించి. ఈయన వాళ్ళ నాన్న ఉన్నప్పటి నుంచి ముఖ్యమంత్రి అవ్వాలని అనుకున్నాడు అని. అది అంటే మీరు అనుకున్నారా? జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడా? అందుకే ఇవాళ వాళ్ళు అది ప్రిక్ చేస్తుందా వాళ్ళని? అంటే శవం అక్కడ పెట్టుకుని ఆయన సంతకాలు తీసుకున్నాడు కాబట్టి అది నిజమని ఆయన ఒప్పుకుంటున్నాడా? ఇప్పుడు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడంటే, తన చుట్టూ ఉండే వాళ్ళు తప్పులు చేస్తే వాళ్ళు మేము చేయలేదని చెప్తూ ఉంటారు. ఈయన ప్రెస్ మీట్ పెట్టి, లేదండి మా పిన్నెల్ని బద్దలు కొట్టాడు, ఏది ఈవీఎం బద్దలు కొట్టాడు, నిజమేను, బీపీ పెరిగితే బద్దలు కొట్టరా, ఆవేశం వస్తే బద్దలు కొట్టరా అని అంటాడు ఆయన. ప్రతిదీ అలాగే చేశాడు, మీరు చూసుకోండి ఆయన ప్రెస్ మీట్లని. కాబట్టి ఇక్కడ రివర్స్ ఉంది సీన్. ఇవాళ వైసీపీకి చెందిన వాళ్ళు మా జగన్మోహన్ రెడ్డిని అంటారా అని వాళ్ళ రివర్స్ లో జగన్మోహన్ రెడ్డిని ఇరికిచ్చారు అనమాట. కాబట్టి అది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇప్పుడు బాలకృష్ణ ఈ డైలాగ్ పెట్టండి అని చెప్పి పెట్టించుకోరు కదా, ఆ కథ అనుగుణంగా డైలాగ్స్ అనేవి వస్తాయి. అదే విధంగా హెలికాప్టర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఫ్యాన్ ఒకటి తిరుగుతూ ఉంటుంది, దానిని త్రిశూలంతో పట్టుకోవడం అనేది. అంటే అవును, అది కరెక్టే కదా. ఇవాళ మీకు తెలుగుదేశం మీ ఫ్యాన్ రెక్కలు విరక్కొట్టింది కదా, 3 రెక్కలు కాస్తే ఏమైంది, 3 ముక్కలు. ఆయన 3 రాజధానులను 3 ముక్కలాట అన్నాడు. ఫ్యాన్ కి 3 రెక్కలు ఉంటాయి, అందుకని ఇవాళ 11 సీట్లే కదా మీకు వచ్చాయి. అందుకని అది కరెక్టే, ఆయన తిప్పడం అనేది ఏమి అది తప్పుగా నాకైతే కనిపించలే. వాళ్ళకి అందులో వాళ్ళని వాళ్ళు ఊహించుకుని, వాళ్ళ పార్టీని ఊహించుకుని, వాళ్ళ సింబల్ ఊహించుకుని, మాది ఫ్యాన్ కదా, మా గుర్తుని ఇట్లా చేస్తాడు ఆయన, నయం కాదు విసిరి అవతల కొట్ల, ప్రజలు కొట్టారు చాలు. కాబట్టి మీరు సినిమాలు చూసేది సినిమాగా చూడాలి. సినిమా అనేది ఒక ఫ్యాంటసీ, మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా. కాబట్టి లాజిక్లు ఉండవు అందులో. ఈ రాజకీయ పంచుల కోసం అని మేము బాధపడిపోతాము, లేకపోతే మమ్మల్ని అన్నారు అనుకుంటే మీకు కర్మ. దానికోసం కోర్టులకు వెళ్తారా, వెళ్ళండి అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.